ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్ర వైభవం కార్యక్రమంలో స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ స్వాతి నక్షత్రం నరసింహస్వామి వారి యొక్క నక్షత్రంగా చెప్తారు. అలాగే ఈ స్వాతి నక్షత్రం వారు ప్రతి శుక్రవారం కానీ శనివారం కానీ రాహుగ్రహాన్ని ఆరాధించడం, ఇంట్లో కనీసం 3 నెలలకు ఒక్కసారి కానీ 6 నెలలకు ఒక్కసారి కానీ, లేకపోతే దేవీ నవరాత్రుల్లో వచ్చే సరస్వతి పూజ నాడు, అలాగే మాఘమాసంలో వచ్చే శ్రీపంచమి నాడు తప్పకుండా ఇంట్లో సరస్వతీదేవి పూజ చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఈ స్వాతి నక్షత్రం వారికి కలుగుతాయి. అలాగే ఈ స్వాతి నక్షత్రం వారు విశాఖ నక్షత్రం రోజున, అంటే జన్మ నక్షత్రం స్వాతి అయినప్పుడు వాళ్ళు విశాఖ నక్షత్రం రోజున ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా తప్పకుండా విజయవంతం అవుతాయి. అలాగే ఈ స్వాతి నక్షత్రం వారు శుక్రవారం నియమాలు పాటించడం, ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక 9 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి పసుపు కుంకుమలు పువ్వులు సమర్పించి, అవకాశం ఉంటే అమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు రాహుకాల సమయం ఉంటుంది. ఆ సమయంలో కనుక మీరు రాహుకాల సమయంలో దీపారాధన చేయడం, అమ్మవారికి అర్చన చేయడం, అలాగే దేవీ ఖడ్గమాల స్తోత్రం అని ఉంటుంది, దాన్ని చదవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మీరు పౌర్ణమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ మీ జన్మ నక్షత్రం నాడు కానీ ద్వారకా తిరుమల వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ఒకరోజు అక్కడ నిద్ర చేసి అక్కడ ఏదైనా సరే పూజా కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లయితే మీకు చాలా రోజులుగా ఆగిపోయిన పనులన్నీ కూడా తొందరగా పూర్తవుతాయి, చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే స్వాతి నక్షత్రం వారు ఇంట్లో చక్కగా ఆవాల మొక్కను పెంచడం చాలా మంచిది. అలాగే శుక్రవారం నియమాలు మీరు ఎంతకాలం చేయగలిగితే అంతకాలం శుక్రవారం ఉపవాసం ఉండడం, ఒంటి పొద్దు అంటే ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ చేయడం, అలాగే ఆ శుక్రవారం నాడు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుని ఇంట్లో ఏదో ఒక అమ్మవారి ఫోటో, లక్ష్మీదేవో దుర్గాదేవో ఏదో ఒక అమ్మవారి ఫోటో ముందు ఆవనేతితో దీపారాధన చేసి అమ్మవారికి పాలు బెల్లం బియ్యం కలిపి ఉండినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి అది మీరు స్వీకరించడం, మీ ఇంట్లో వాళ్ళు స్వీకరించడం వల్ల కూడా మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క స్వాతి నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామిని కానీ నరసింహస్వామిని కానీ నిరంతరం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండడం, అలాగే దుర్గాదేవిని ఆరాధించడం, కనీసం ఇందాక చెప్పినట్టుగా సరస్వతి పూజ చేయడం, అదే సరస్వతీదేవి దేవాలయానికి కనీసంలో ఏడాదికి ఒక్కసారైనా వర్గలు కానీ బాసరు కానీ ఇంకెక్కడైనా సరే మీకు అందుబాటులో ఉన్నటువంటి సరస్వతి ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక రోజు ఉండి అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క స్వాతి నక్షత్రం వారు ప్రధానంగా శుక్రవారం నియమాలు పాటించడం, రాహుగ్రహాన్ని ఆరాధించడం, అలాగే మినుములు కేజింపావు తక్కువ కాకుండా శుక్రవారం కానీ శనివారం కానీ కేజింపావు మినుములు కానీ మినపప్పు కానీ బ్రాహ్మణుడికి మంత్రపూర్వకంగా దానం చేయడం, లేదా శుక్రవారం ఉదయం కానీ శనివారం ఉదయం కానీ ముందు రోజు నానబెట్టి 1/2 కేజీ కానీ 1 కేజీ కానీ మినుములు మర్నాడు ఉదయాన్నే గోమాతకు తినిపించడం కూడా చాలా మంచి ఫలితాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఈ యొక్క స్వాతి నక్షత్రం వారు రాహుగ్రహాన్ని ఆరాధించడం, దుర్గాదేవిని ఆరాధించడం, మినుములు దానం చేయడం, శుక్రవారం నియమాలు పాటించడం, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు వెళ్ళడం, ఏదైనా మనం ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు మిక్స్డ్ కలర్స్ కలిగినటువంటి వస్త్రాలు ధరించడం వల్ల కూడా ఈ యొక్క స్వాతి నక్షత్రం వారికి విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క స్వాతి నక్షత్రం వారు నేను చెప్పినటువంటి నియమాలు పాటించి నక్షత్రపరమైనటువంటి దోషాలు చాలా వరకు తొలగించుకుని సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.